దీప కాఫీ కప్పులు పట్టుకొని లోపలికి వెళ్తూ ఉండగా దీప అని చెప్పేసి జ్యోత్స్న పిలుస్తూ ఉంటుంది. ఏం అమ్మాయి గారు, మీకు కూడా కాఫీ కావాలా అని చెప్పేసి అనేసరికి, కాఫీ కాదు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని జ్యోత్స్న అయితే దీప వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనేసరికి, నిన్న మీ మేనత్త సారీ నిన్ను మీ పెంచిన నాన్నత్త అక్క అనసూయ చెప్పింది కదా కథ, ఆ కథ గురించి అని అనేసరికి, అది కథ కాదు నా జీవితం అని అంటూ ఉంటుంది. అదే నీ జీవితమే, దాని గురించే చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అనేసరికి, ఏం చెప్పాలి, చెప్పింది నేనంతా మా అత్త క్లియర్గా చెప్పింది కదా అని అనేసరికి, అది కథే కదా అని అనేసరికి, కాదు అమ్మాయి గారు నిజమే అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. అయితే దీప, నిన్ను ఒకవేళ అది నిజమే అయితే అది జరగడానికి కారణం ఎవరై ఉంటారంటావు, కారణం ఏమై ఉంటుందంటావు, ఆ విషయం నీకేమైనా అనిపించిందా, ఎందుకు ఇలా చేసుంటారు అని చెప్పేసి నీకేమైనా అనిపించిందా అని చెప్పేసి జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే ఏమని చెప్పమంటారు, జీవితం ఎప్పుడు ఎలా మొదలవ్వాలో తెలియదు, జీవితంలో కష్టాలు మొదలవుతాయి కాదనలేదు, కానీ నాకు పుట్టి నుంచే కష్టాలు మొదలయ్యాయి, ఒంటి మీద రక్తం ఆరకముందే తొడవకుండానే నా కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి దీప అంటూ జ్యోత్స్నతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీప అయితే అలా మాట్లాడుతూనే ఉంటుంది తన గురించి. ఇక సరే కాదనలేదు, కానీ నీకు కష్టాలు ఎందుకు మొదలయ్యాయి అవి తర్వాత, కానీ నిన్ను అలా బయటికి మార్చేయడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటా కదా, అది ఏమై ఉంటుంది అంటావు, నువ్వు గెస్ చేయగలవా అని చెప్పేసి దీపనైతే జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి దీప ఏం సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే జ్యోత్స్న ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటుంది, నాకు గతం గుర్తుందో లేదో అనే విషయం తెలుసుకోవాలనుకుంటుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక లేదు దీప చెప్పు అని అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న.